సినిమా ప్రారంభమవుతుంది. స్టీవ్ అనే చిన్న పిల్లవాడికి గనుల్లోకి వెళ్లడం అంటే చాలా ఇష్టం. కాని చిన్నవాడిని లోపలికి అనుమతించరు. అతను ఎదురు చూస్తూ సంవత్సరాలు గడిపేస్తాడు. చివరికి పెద్దవాడైనప్పుడు తన బాల్యకల నెరవేర్చుకోవడానికి గనుల్లోకి అడుగుపెడతాడు. అక్కడ తవ్వుతుండగా అతనికి ఒక ఎర్త్ క్రిస్టల్, ఒక ఆర్బ్ దొరుకుతాయి. ఆసక్తిగా క్రిస్టల్ను ఆర్బ్లో పెట్టగానే ఒక అద్భుతమైన పోర్టల్ తెరుచుకుంటుంది. ధైర్యంగా ఆ లోపల అడుగుపెట్టిన స్టీవ్ కొత్త ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ లోకం సాధారణం కాదు. మొత్తం చతురస్రాకారంలో ఉంటుంది. అది ఓవర్ వరల్డ్. ఇక్కడ ఊహించినది నిజమవుతుంది. సృజనాత్మకుడైన స్టీవ్కి ఇది నిజంగా స్వర్గం. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ ఒక వుల్ఫ్ డాగ్ను కనుగొంటాడు. దానిని తన పెంపుడు జంతువుగా పెంచుకుంటాడు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. సంవత్సరాలు గడుస్తాయి. స్టీవ్ అనేక అద్భుత నిర్మాణాలు, సృష్టులు చేస్తాడు. కానీ ఒక రోజు పని చేస్తూ ఉండగా మరో రహస్య పోర్టల్ కనిపిస్తుంది. ఆసక్తితో దాన్ని తెరుస్తాడు. తెలియక లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుండి కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ పోర్టల్ స్టీవ్ను ఓవర్వరల్డ్కి చెందిన మరో డైమెన్షన్లోకి తీసుకెళ్తుంది. దానికి పేరు నెదర్లాండ్. ఇది నరకం లాంటి లోకం. ఇక్కడ సృజనాత్మకత లేదు, ఆనందం లేదు, కేవలం చీకటే. అక్కడ రాణి స్టీవ్ని పట్టుకొని అతని దగ్గరున్న ఎర్త్ క్రిస్టల్, ఆర్బ్ను లాక్కుంటుంది. చాలా కాలంగా ఆమె వాటి కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆ శక్తితో ఓవర్వరల్డ్ను పూర్తిగా నాశనం చేయాలని ఆమె తలపోసుకుంది. ఎందుకంటే ఓవర్వరల్డ్ ఆమెను అంగీకరించలేదు. ఈ నిజం తెలుసుకున్న స్టీవ్ భయపడతాడు. కాని త్వరలోనే గ్రహిస్తాడు, ఈ లోకాన్ని కాపాడగలిగేది తానే అని. రాత్రివేళ అందరినీ మోసం చేసి జాగ్రత్తగా బయటపడతాడు. మళ్లీ ఆ క్రిస్టల్, ఆర్బ్ను దొంగిలిస్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని సంచిలో వేసి తన పెంపుడు కుక్కకు ఇస్తాడు. దీన్ని భూమికి తీసుకెళ్లి నా గదిలో దాచిపెట్టు అని చెబుతాడు. స్టీవ్ మాట విని ఆ కుక్క నెదర్లాండ్ పోర్టల్ దాటి ఓవర్ వరల్డ్ మీదుగా ప్రయాణించి చివరికి భూమిని చేరుతుంది. స్టీవ్ చెప్పినట్టే ఆ కుక్క ఆర్బ్ని భూమికి తీసుకెళ్లి అతని ఇంట్లో మంచం కింద దాచిపెడుతుంది. సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడొక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు, గారెట్. అతనికి ఒక వీడియో గేమ్ స్టోర్ ఉంటుంది. కానీ కస్టమర్లు రావడం చాలా తక్కువ. డబ్బుల కొరతతో పాటు షాప్ ఖాళీ చేయమనే నోటీసు రావడంతో అతను తీవ్ర ఆందోళనలో పడతాడు. గేమింగ్ జోన్ని కాపాడుకోవడానికి డబ్బు కావాలి. చివరికి మిగిలిన డబ్బుతో ఒక కంటైనర్ కొనాలని నిర్ణయించుకుంటాడు. దాంట్లోని వస్తువులు అమ్మితే కొంత ఆదాయం వస్తుందని అనుకుంటాడు. కంటైనర్లో చూస్తూ ఉండగా కాస్మోస్ అనే పాత ప్రసిద్ధ గేమ్ కనిపిస్తుంది. దాన్ని తిరిగి లాంచ్ చేస్తే తన గేమింగ్ జోన్ మళ్లీ బాగుపడుతుందని ఆశపడతాడు. ఆ ఆశతో కంటైనర్ కొంటాడు. కానీ లోపల పాత పనికిరాని వస్తువులే ఉంటాయి. గేమ్ మాత్రం ఉండదు. అయితే ఆ చెత్తలో ఒక ఆర్బ్, ఒక క్రిస్టల్ దొరుకుతాయి. వాటిని తీసుకుంటాడు. కానీ వాటి అసలు శక్తి, వాటి వెనుక ఉన్న రహస్యం అతనికి తెలియదు. ఆ కంటైనర్లో దొరికిన ఆర్బ్, ఎర్త్ క్రిస్టల్ నిజానికి స్టీవ్ ఇంటివే. వాటిని తీసుకుని వెళ్తుండగా గారెట్ కారు అకస్మాత్తుగా ఆగిపోతుంది. కోపంతో బయటికి వచ్చి గట్టిగా అరిస్తాడు. సీన్ మారుతుంది. హెన్రీ అనే బాలుడు, అతని చెల్లెలు పరిచయం అవుతారు. హెన్రీ చాలా తెలివైనవాడు. ఊహాశక్తి అపారంగా ఉంటుంది. ఏది ఆలోచించినా ముందుగా తన డ్రాయింగ్ బుక్లో వేసుకునేవాడు. ఇటీవలే హెన్రీ, గారెట్ పక్కింటికి మారి వచ్చాడు. ఒకరోజు ఉదయం స్కూల్కి వెళ్లే ముందు గారెట్ గేమింగ్ జోన్కి వెళ్తాడు. అక్కడ గారెట్ని కలుస్తాడు. అతని వస్తువులు చూసి ఇష్టపడతాడు. కానీ సమయం తక్కువ కాబట్టి వెంటనే స్కూల్కి వెళ్తాడు. స్కూల్లోకి వెళ్లగానే ఆర్ట్ టీచర్ లైవ్ డ్రాయింగ్ అసైన్మెంట్ ఇస్తుంది. అరటి, నారింజ పళ్లను గీయమంటుంది. హెన్రీ గీయడం మొదలు పెడతాడు. కానీ తన అపారమైన సృజనాత్మకత వల్ల హెన్రీ లైవ్ డ్రాయింగ్లో అరటిపండు గీయాల్సిన చోట దాని వెనుక జెట్ ప్యాక్ వేశాడు. అందుకే టీచర్ అతన్ని మందలించాడు. లైవ్ డ్రాయింగ్లో సృజనాత్మకత చూపకూడదని, ముందు ఉన్నదే గీయాలని చెప్పాడు. పిల్లలు కూడా అతన్ని ఎగతాళి చేశారు.
కోపంతో హెన్రీ నిజంగానే జెట్ ప్యాక్ తయారు చేయాలని నిర్ణయించాడు. కష్టపడి పనిచేసి దానిని స్కెలిటన్కి అమర్చాడు. స్కూల్ గ్రౌండ్లో టెస్ట్ చేయడానికి తెచ్చాడు. అందరూ చూసేందుకు చేరుకున్నారు. అయితే ఒక బాలుడు ఆ జెట్ ప్యాక్ వైర్ కట్ చేయడంతో అది ఎగిరిపోయింది. కానీ హెన్రీ నియంత్రించలేకపోయాడు. ఎదురుగా ఉన్న పొటాటో చిప్స్ ఫ్యాక్టరీపై ఢీకొట్టింది. మరోసారి హెన్రీ అవమానం ఎదుర్కొన్నాడు. ప్రిన్సిపాల్ కూడా ఇంటి పెద్దవారిని పిలవమని ఆదేశించాడు. చెల్లెలు వస్తే గట్టిగా తిట్టబడతానని భావించిన హెన్రీ వెంటనే గారెట్కి కాల్ చేశాడు. మీరు నా మామయ్యలా వచ్చేస్తే $2000 ఇస్తాను అని చెప్పాడు. ఆ మొత్తాన్ని విని గారెట్ వెంటనే ఒప్పుకున్నాడు. గారెట్ హెన్రీని స్కూల్ సమస్య నుంచి బయటికి తీసుకెళ్లి తన షాపుకి తీసుకువెళ్తాడు. అక్కడ హెన్రీ తన జెట్ ప్యాక్ సరిగానే ఉందని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే అది నియంత్రణలో ఎందుకు రాలేదో అతనికి అర్థం కాదు. విఫలమైందని నిరాశతో తన డైరీని డస్ట్బిన్లో పడేస్తాడు. అంతలో చుట్టూ చూస్తూ ఉండగా అతని కంటికి ఆర్బ్ క్రిస్టల్ పడతాయి. హెన్రీ లేచి ఆ ఎర్త్ క్రిస్టల్ను ఆర్బ్లో పెడతాడు. ఒక్కసారిగా వాటి శక్తి అతన్ని గనుల ముందుకు లాక్కెళ్తుంది. అదే గనులు. అక్కడే స్టీవ్కి ఓవర్వర్ల్డ్ పోర్టల్ తెరచుకుంది. హెన్రీ వెనక గారెట్ కూడా అక్కడికి చేరుతాడు. ఇదే సమయంలో ఇంట్లో హెన్రీ కనిపించకపోవడంతో అతని చెల్లెలు ఆందోళన చెందుతుంది. అతనిని వెతుక్కోవడానికి ఇల్లు కొనిపెట్టిన ఎస్టేట్ ఏజెంట్ను కాల్ చేస్తుంది. అతని ఫోన్ ద్వారా ట్రాక్ చేసి ముగ్గురూ గనుల దగ్గరకి చేరతారు. అక్కడ నలుగురు ఆశ్చర్యంగా మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ పోర్టల్ ఆర్బ్ను లోపలికి లాగడం మొదలుపెడుతుంది. పోర్టల్ వాక్యూమ్ శక్తితో హెన్రీ, గారెట్, హెన్రీ చెల్లెలు, ఆ లేడీ నలుగురు ఓవర్వర్ల్డ్లోకి లాగబడ్డారు. కొత్త ప్రపంచం చూసి ఆశ్చర్యంతో నిలబడ్డారు. కానీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలో ఓవర్వర్ల్డ్లోని ఒక వ్యక్తి తెరిచి ఉన్న పోర్టల్లోకి దూకి మన ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. అదే సమయంలో నెదర్లాండ్ రాణి కూడా ఆర్బ్ క్రిస్టల్ తిరిగి ఓవర్వర్ల్డ్కి వచ్చాయని తెలుసుకుంటుంది. వెంటనే స్టీవ్ దగ్గరకు వెళ్లి, వాటిని నాకి తెచ్చి ఇస్తే నీ ప్రాణం కాపాడుతాను అని చెబుతుంది. ఇది విని స్టీవ్ సంతోషపడతాడు. ఇక్కడ ఎస్టేట్ ఏజెంట్ భయంతో వణుకుతూ, మన ప్రపంచానికి తిరిగి వెళ్దాం అంటుంది. కానీ ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అప్పుడే ఎముకల మాన్స్టర్లు వారిని చుట్టుముట్టి దాడి చేస్తారు. ప్రాణాల కోసం అందరూ పరుగులు పెడతారు. అప్పుడు హెన్రీకి ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ గోడ ఉంటే మనం రక్షించబడతాం అని. అతను ఊహించగానే అక్కడ గోడ రూపం దాల్చడం మొదలవుతుంది. హెన్రీకి అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో మనం ఏది ఆలోచించినా అది నిజం అవుతుంది. ఈ ఆలోచనతో అతను చుట్టూ ఒక గది కడతాడు. దాంతో వాళ్ళు ఎముకల మాన్స్టర్ల నుంచి రక్షించబడతారు. కానీ గారెట్ మాత్రం వారితో పాటు లోపల లేడు. హెన్రీ వదిలేసిన ఆర్బ్ క్రిస్టల్ బయట ఉన్నాయి. ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటూ గారెట్ వాటిని ఎత్తుకునే సమయంలో వెనక నుంచి ఎవరో విల్లు బాణంతో దాడి చేస్తారు. దాంతో ఎర్త్ క్రిస్టల్ విరిగిపోతుంది. గారెట్ చేతిలో కేవలం ఆర్బ్ మాత్రమే మిగులుతుంది. దాన్ని కాపాడుకోవడానికి అతను హెన్రీ కట్టిన కోట వైపు పరుగెత్తుతాడు. కానీ అదే సమయంలో అనుకోకుండా జాంబీ మాన్స్టర్లు బయటకు వస్తారు. వారు గారెట్ను వెంబడిస్తూ కోటపైకి చేరతారు. దాంతో అక్కడ ఉన్న వారందరి ప్రాణాలు ముప్పులో పడతాయి. అప్పుడు జాంబీలు వారిని చంపబోయే ముందు స్టీవ్ అక్కడికి వస్తాడు. చాలా నైపుణ్యంతో జాంబీ మాన్స్టర్లతో పోరాడటం మొదలుపెడతాడు. ఎందుకంటే అతను ఈ ప్రపంచంలో చాలా కాలంగా జీవిస్తూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో అనుభవం సంపాదించాడు. హెన్రీ వేళ్లు చరచగానే ఉదయం అవుతుంది. సూర్యకాంతి పడ్డ వెంటనే జాంబీ మాన్స్టర్లు దహనమై నశిస్తారు. అప్పుడే స్టీవ్ వారితో పరిచయం అవుతాడు. నేను చాలా కాలంగా ఈ ఓవర్వర్ల్డ్లోనే నివసిస్తున్నాను అని చెబుతాడు. కానీ ఆర్బ్ని చూసి ఎర్త్ క్రిస్టల్ విరిగిపోయిందని గ్రహిస్తాడు. వెంటనే కోపంతో, ఇప్పుడు భూమికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. మీరు ఇక్కడే చిక్కుకుపోయారు అని చెప్పేస్తాడు. వారందరూ దిగులు పడుతారు. కానీ స్టీవ్ ఒక మార్గం చూపిస్తాడు. ఒక వుడ్లాండ్ మాన్షన్లో చివరి ఎర్త్ క్రిస్టల్ మిగిలి ఉంది. దాన్ని తెచ్చుకుంటే మీరు తిరిగి వెళ్లగలరు. కానీ ప్రతిగా ఆర్బ్ మాత్రం నాకే ఇవ్వాలి
అని షరతు పెడతాడు. అందరూ ఒప్పుకుంటారు. అయితే స్టీవ్ హెచ్చరిస్తాడు, ఆ మాన్షన్ దారి అంత సులభం కాదు. ప్రాణహానికరమైన అడ్డంకులు ఎదురవుతాయి. అందుకే అందరూ తమ రక్షణ కోసం ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని నిర్ణయిస్తారు. స్టీవ్ వారిని తన స్టోర్కి తీసుకెళ్తాడు. అక్కడ అతను సృష్టించినవి, యుద్ధాల్లో గెలిచి తెచ్చుకున్న వస్తువులు ఉంటాయి. అక్కడ గారెట్ కళ్లకు ఒక విచిత్రమైన క్రిస్టల్ పడుతుంది. స్టీవ్ గట్టిగా చెబుతాడు, దాన్ని తాకొద్దు. ఎక్కడికి విసిరితే అక్కడికే టెలిపోర్ట్ అవుతావు. కానీ గారెట్ అతని మాటలు పట్టించుకోకుండా వెనక్కి విసరగానే ఒక్కసారిగా అక్కడికే టెలిపోర్ట్ అవుతాడు. దీంతో స్టీవ్ మాటలు నిజమని గారెట్ నమ్ముతాడు. హెన్రీ తెలివిగా ఒక ప్రెషర్ గన్ తయారు చేస్తాడు. దాన్ని చూసి స్టీవ్ ఆశ్చర్యపోతాడు. కానీ గారెట్ మాత్రం పనికిరాని వింత వస్తువులు చేస్తూ ఉంటాడు. స్టీవ్ అడిగితే గారెట్ చెబుతాడు, నాకు ఇవి అవసరం లేవు. నాకు కావలసింది మైన్స్లో దాగి ఉన్న నిధే. నన్ను అక్కడికి తీసుకెళ్తే ఈ ఆర్బ్ నీదే. ఇంతలోనే అకస్మాత్తుగా నెదర్లాండ్ మాన్స్టర్లు దాడి చేస్తారు. ఎందుకంటే వారి రాణికి ఆర్బ్ క్రిస్టల్ కావాలి. వారంతా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ ఈ యుద్ధంలో హెన్రీ సిస్టర్, మరో యువతి వారితో వేరైపోతారు. స్టీవ్, హెన్రీ, గారెట్ను ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ వారికి ఎగరగలిగే ఐరన్ వింగ్స్ ఇస్తాడు. ఆ కొండ వెనుక వుడ్లాండ్ మ్యాన్షన్ ఉంది. అక్కడి నుంచే ఎర్త్ క్రిస్టల్ తెచ్చుకోవాలి అని చెబుతాడు. టెస్ట్ కోసం గారెట్ హెన్రీని కిందకి నెట్టేస్తాడు. మొదట వింగ్స్ ఓపెన్ కావు. కానీ నేలపై పడే ముందు అవే మాంత్రికంగా యాక్టివేట్ అవుతాయి. హెన్రీ ఎగరడం మొదలు పెడతాడు. ఇది చూసి గారెట్ కూడా దూకేస్తాడు. స్టీవ్ మాత్రం దూకాలని అనుకోడు. కానీ వెనక నుంచి నెదర్లాండ్ రాణి సైనికులు వస్తున్నారని గమనించి బలవంతంగా గారెట్పై దూకేస్తాడు. అందరూ గమ్యమైన ఆ కొండలకు చేరేలోపే ఒక్కసారిగా వింగ్స్ పని చేయడం ఆగిపోతుంది. వారు నేలపై పడిపోతారు. ఇక్కడ గారెట్ అడుగుతాడు, ఈసారి మనపై దాడి చేసిన వారు ఎవరు? స్టీవ్ చెబుతాడు, వాళ్ళు నెదర్లాండ్ రాణి సైనికులు. ఆమె లక్ష్యం ఓవర్వరల్డ్ను నాశనం చేయడం. ఎందుకంటే ఏళ్ల క్రితం ఆమె నృత్య నైపుణ్యాన్ని ఆమె స్వంత ప్రజలే ఎగతాళి చేశారు. ఆ అవమానం ఆమెలో కోపాన్ని రగిలించింది. అప్పటి నుండి ఆమె ప్రతి ప్రతిభావంతుడిని ద్వేషిస్తోంది. అందుకే సృజనాత్మకత ఉన్న వారిని చంపి మొత్తం ఓవర్వరల్డ్ను నాశనం చేయాలని కోరుకుంటోంది. ఆమె దాడి చేస్తోంది ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆర్బ్ ఆమె కావాలి. గారెట్ అడుగుతాడు, నువ్వు కూడా దాన్ని ఎందుకు కావాలనుకుంటున్నావు? స్టీవ్ చెబుతాడు, నా కుక్కని కాపాడుకోవడానికి. రాణికి ఆర్బ్ దొరకకపోతే దాన్ని చంపేస్తుంది. నన్ను జీవితాంతం బంధిస్తుంది. రాత్రి సన్నివేశం. స్టీవ్ కుక్క బాధతో కనిపిస్తుంది. ఇదే సమయంలో హెన్రీ సిస్టర్ మరియు ఆమె ఫ్రెండ్స్ ఒంటరిగా ఉంటారు. ఆ కుక్క వాళ్ల దగ్గరకు వచ్చి దాని కాలర్ ద్వారా ఇది స్టీవ్ది అని తెలుసుకుంటారు. వాళ్లను తన వాసన ఆధారంగా స్టీవ్ వైపు నడిపిస్తుంది. ఇక స్టీవ్ గారెట్ను ఖజానా ఉన్న మైన్స్కి తీసుకువెళ్తాడు. కానీ గార్డులు సమాచారం పొంది వెంటనే మైన్స్ను కూల్చడం మొదలుపెడతారు. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. స్టీవ్ వారిని త్వరగా కార్ట్లో కూర్చోబెట్టి బయటికి తీసుకువస్తాడు. వారు బయటికి రాగానే మొత్తం మైన్ ధ్వంసమవుతుంది. ఇదంతా చూసిన హెన్రీ గారెట్ను కోపంగా చూసి, నీ ఆశల వల్లే మనం చచ్చిపోతేవాళ్లం అని గట్టిగా మందలిస్తాడు. ఇక్కడ గారెట్ కోపంగా, నా జీవితం అంత సులభం కాదు. నేను దివాళా తీశాను. డబ్బు కావాలి. ఇవన్నీ నా బలవంతం అంటాడు. స్టీవ్ అతన్ని సమాధానపరుస్తూ, నా పరిస్థితి కూడా నీలాగే ఉంది అని చెబుతాడు. తరువాత వాళ్లు వుడ్లాండ్ మ్యాన్షన్ వద్దకు చేరుకుంటారు. లోపలికి వెళ్లే ముందు స్టీవ్ వారిని హెచ్చరిస్తూ, మొదటి ఫ్లోర్లో గొడ్డలితో దాడి చేసే అసాసిన్స్ ఉంటారు. రెండో ఫ్లోర్లో మ్యాజిషియన్లు తిరుగుతారు. మూడో ఫ్లోర్లోనే ఎర్త్ క్రిస్టల్ ఉంది. దాన్ని ఎండర్మెన్ కాపాడతారు. వాళ్ల కళ్లలోకి మాత్రం చూడొద్దు అని చెబుతాడు. అప్పటికి హెన్రీ, గారెట్ ఒక ప్లాన్ వేస్తారు. ముందుగా గారెట్ లోపలికి వెళ్లి పాట పాడుతూ అసాసిన్స్ దృష్టి తనవైపు తిప్పుకుంటాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హెన్రీ పైకెళ్తాడు. కొందరు అసాసిన్స్ అతడిని గమనించినా
హెన్రీ వేగంగా పరిగెత్తి 2వ ఫ్లోర్ దాటేసి నేరుగా 3వ ఫ్లోర్కి చేరుకుంటాడు. గారెట్, స్టీవ్ బయట శత్రువులతో పోరాడుతుండగా హెన్రీ భూమి క్రిస్టల్ను పొందాడు. కాని ఒక్కసారిగా వెనుక నుంచి ఎండర్మ్యాన్ వచ్చాడు. హెన్రీ అనుకోకుండా అతని కళ్లలోకి చూశాడు. వెంటనే అతనికి భ్రమలు మొదలయ్యాయి. తాను తెలిసిన వాళ్లందరూ తనను పనికిరానివాడివి. కొద్దిసేపటికి తనను తాను అదుపులోకి తెచ్చుకుని గొడ్డలితో ఎండర్మ్యాన్ను చంపేశాడు. అతను చనిపోయిన వెంటనే అక్కడ ఒక ప్రత్యేక క్రిస్టల్ ఏర్పడింది. అది టెలిపోర్ట్ శక్తి కలిగినది. దాన్ని హెన్రీ ఎత్తుకుని దిగివచ్చాడు. స్టీవ్, గారెట్ కూడా వుడ్లాండ్ మాన్షన్ నుంచి బయటకు వచ్చారు. అంతలోనే నెదర్లాండ్ రాణి తన సైనికులతో అక్కడికి చేరింది. ఆమె వీరి దగ్గర నుంచి భూమి క్రిస్టల్ ఆర్బ్లను లాక్కుంది. వెంటనే ఒక బాంబ్ పేల్చింది. ఆ పేలుడుతో గారెట్ కింద పడిపోయాడు. హెన్రీ, స్టీవ్ ఇద్దరూ మూర్ఛపోయారు. కొంతసేపటికి మెలకువ వచ్చినప్పుడు స్టీవ్ కుక్క వారిని కనుగొని ఇంటికి తీసుకువచ్చింది. కాని గారెట్ మాత్రం ఇక వారితో లేడు. నెదర్లాండ్ రాణి ఆర్బ్ భూమి క్రిస్టల్ను తన పోర్టల్పై అమర్చింది. వెంటనే అక్కడి నుంచి లేజర్ బయటకు వచ్చి ఓవర్వరల్డ్లోనూ చీకటి వ్యాపించింది. ఇప్పుడు ఆమె ఓవర్వరల్డ్ను కూడా జయించాలని కోరుకుంది. ఇది చూసి స్టీవ్ చాలా బాధపడ్డాడు. అన్నీ సరిచేయాలని నిర్ణయించి తన స్నేహితులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారు తయారుచేసిన బాంబులు, ఆయుధాలతో నెదర్లాండ్ సైనికులను ఓడించడం మొదలుపెట్టారు. రాణి కోపంతో తన భారీ రాక్షసిని పిలిపించింది. అతన్ని జయించిన తర్వాత స్టీవ్ స్వయంగా పోరాడటానికి ముందుకు వచ్చాడు. ఇదిలా ఉండగా హెన్రీ ఒక మార్గాన్ని గమనించాడు. భూమి క్రిస్టల్ను పోర్టల్ నుంచి బయటకు తీసేస్తే విధ్వంసం ఆగిపోతుందని. అతను టెలిపోర్ట్ క్రిస్టల్ను తన గన్లో పెట్టి దానిని క్రిస్టల్ దగ్గరికి విసిరాడు. వెంటనే అక్కడికి టెలిపోర్ట్ అయ్యాడు. కానీ అతను దాన్ని ఎత్తుకునేలోపు ఒక నెదర్లాండ్ సైనికుడు అతని దగ్గర బాంబ్ విసిరేశాడు. హెన్రీ కింద పడిపోతున్న వేళ గారెట్ గాలి బెలూన్లో వచ్చి అతన్ని గాల్లోనే రక్షిస్తాడు. అలా గారెట్ చనిపోలేదని, ఆ బెలూన్ వల్ల అతను సురక్షితంగా ఉన్నాడని అందరికీ తెలుస్తుంది. తర్వాత హెన్రీ, గారెట్ ఇద్దరూ నెదర్లాండ్ పోర్టల్ గోడ దగ్గరకు వెళ్లి దానిని ధ్వంసం చేస్తారు. దాంతో పోర్టల్ పూర్తిగా కూలిపోతుంది. ఓవర్వరల్డ్లోకి వస్తున్న ప్రతికూల శక్తులన్నీ అంతరించిపోతాయి. మళ్లీ అక్కడ సూర్యకాంతి వ్యాపిస్తుంది. దాంతో నెదర్లాండ్ సైనికులంతా జాంబీలుగా మారిపోతారు. రాణి కూడా తన శక్తులన్నీ కోల్పోతుంది. శక్తి లేకపోయినా ఆమె చివరిసారి స్టీవ్ను చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ విఫలమవుతుంది. ఈ విధంగా స్టీవ్ టీం విజయాన్ని సాధిస్తుంది. తర్వాత అంతా భూమికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతారు. స్టీవ్ తన కుక్కను వారికి కానుకగా ఇస్తాడు. తాను మాత్రం ఓవర్వరల్డ్లోనే ఉండాలని నిర్ణయిస్తాడు. ఆ సమయంలో హెన్రీ సోదరి, నీ మాయను నిజమైన ప్రపంచంలో ఎందుకు పంచుకోవద్దు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న స్టీవ్ మనసు మారుతుంది. చివరికి అతడు కూడా తన ప్రపంచానికే తిరిగి వస్తాడు. అందరూ కలిసి స్టీవ్ కోసం కొత్త గేమింగ్ జోన్ ప్రారంభించారు. హెన్రీ, గారెట్ కలిసి కొత్త గేమ్ లాంచ్ చేయగా అది కొన్ని రోజుల్లోనే చాలా పాపులర్ అయింది. గారెట్ సమస్యలన్నీ సర్దుమణిగాయి. స్టీవ్ కూడా గారెట్ స్టోర్ భాగస్వామి అయ్యాడు. అక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడు. ఈసారి హెన్రీ తన జెట్ ప్యాక్ వేసుకుని స్కూల్కి రాగానే పిల్లలంతా ఆశ్చర్యపోయి అతనిని ఇష్టపడ్డారు. ఇలాగే సినిమా ముగుస్తుంది.